సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు నెలకొన్న రేవు పోలవరం సముద్ర తీరం కానీ అలల రూపంలో పర్యాటకులను కబలిస్తోంది. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం రేవు పోలవరం గ్రామం వద్ద ఉన్న సముద్ర తీర ప్రాంతం ప్రకృతి ఆరాధికులను పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి సముద్రానికి ఆనుకుని ఉన్న కొండపై నుంచి సముద్ర వీక్షణ, సముద్రంలోకి ఉన్న బ్రిడ్జిపై నుంచి లోనికి వెళితే కెరటాల తుంపర్లు పర్యాటకులకు మధురానుభూతులను మిగులుస్తుంటాయి. తీర ప్రాంతం వెంబడి ఉన్న పచ్చని తోటలు ఈ ప్రాంతానికి మరింత శోభను సమకూర్చుతున్నాయి. ఇంతటి రమణీయతను పొందుపరుచుకున్న రేవు పోలవరం సముద్ర తీరంలో సేదతీరుదామని ప్రకృతి పర్యాటకులు అక్కడకు నిత్యం విచ్చేస్తుంటారు. శని, ఆదివారం సెలవు దినాలు, కార్తీక మాసం పిక్నిక్ల పేరిట తుని, నర్సీపట్నం, అనకాపల్లి, ఎలమంచలి తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. వీరిలో కొందరు సముద్రంలో స్నానం చేయడానికి దిగుతుంటారు. కేరింతలతో తీరంలో సరదాగా గడుపుతున్న వారిపై కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడి విరుచుకుపడుతున్నాయి. ఈ అలల తాకిడికి కొందరు గల్లంతవుతుండగా మరికొందరు మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకుంటున్నారు. దీంతో రేవు పోలవరం సముద్రంలో విహారానికి వచ్చిన వారికి విషాదం మిగులుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా అండి, ఎస్రాయవరం మండలం అండి. మాది రేవు పోలవరం అండి. ఇక్కడ తీర ప్రాంతం చాలా అల్లకల్లంగా ఉంటుందండి. ఇక్కడ అలల తాకుడికి కొండకు దాక్కున్నట్టు నీరు కూడా వచ్చి జనాలు కూడా స్నానం చేసే జనాలందరూ స్నానం చేయడానికి వస్తున్నారండి. వాళ్ళ పిల్లలతో వాటితో వస్తున్నారండి. ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. కాకపోతే ఈ టైంలో మెరండా పోలీసులు కూడా ఎక్కడ ఉంటున్నారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడే కూడా చెప్పామండి, చెప్పినా సరే మా మాట వినలేదండి వాళ్ళు. అయితే మేము అలాగే ఈ బ్రిడ్జి మీద కూడా లోనికి వెళ్తున్నారండి. వెళ్ళి ఆ బ్రిడ్జి మీద చెప్పినా మా మాట వినరండి. వాళ్ళు తాగిన మైకులో ఉండి అవసరం తిరగబడతారండి మా మీద. అయినా చెప్పినంత వరకే చెప్తామండి, తర్వాత ఏమైనా మాకు సంబంధం లేదండి. అలాంటి తర్వాత బ్రిడ్జి కూడా లాస్ట్ ఫైనల్కి వచ్చేసిందండి. పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి బ్రిడ్జి. దాన్ని అధికారులు స్పందించి దాన్ని ఆఫ్ చేయడానికి యాక్షన్ తీసుకోవాలండి. నా పేరు రాజు అండి. నేను రాజమండ్రి పక్కన కడియం గ్రామం నుంచి వచ్చాం. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మేము వస్తాం, ఎవ్రీ 6 months ఒకసారి వస్తాం. వ్యూ అయితే మంచిదే, కానీ కాకపోతే ఇక్కడ కెరటాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ రిస్కీ పాయింట్ ఎక్కువ ఇక్కడ. మెయిన్ ఇక్కడ పోలీసులు కూడా లిమిట్గా ఉంటున్నారు. డైలీ మినిమం డ్యూటీ చేసుకొని ఇక్కడ లేడీస్కి మెయిన్ ఇబ్బంది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ సండే ఎక్కువ వస్తారు ఇక్కడ జనానికి. ఇక్కడ వచ్చి ఇక్కడ చిన్న ఏదైనా టేబుల్ వేసి ఓ పక్కన లేడీస్కి కూర్చోవడానికి, అండ్ బెంచీలు, అండ్ లేడీస్కి డ్రెస్సింగ్ మార్చుకోవడానికి ఏమన్నా చిన్నది షెడ్ లాంటిది ఏర్పాటు చేస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బీచ్ లోన్కి జనం ఎక్కువ వెళ్ళకూడదు. ఆ బ్రిడ్జి వల్ల ఇక్కడ కెరటాలు గట్టిగా వస్తాయి. దానివల్ల ఇక్కడ చాలా మంది చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు కూడా. తమ కళ్ల ఎదురుగానే కుటుంబ సభ్యులు, స్నేహితులను కెరటాలు కబలిస్తుంటే నిస్సహాయులుగా చూస్తూ ఉండిపోతున్నారు పర్యాటకులు. కొండ పక్కనే సముద్రం ఒడ్డున ఉన్న రాళ్లపై నిల్చొని అలలను ఆస్వాదిస్తున్న వారు కళ్లు మూసి తెరిచేలోపు భారీ కెరటాల తాకిడికి సముద్ర నీటిలో పడిపోయి గల్లంతైపోతున్నారు. కొందరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడుతున్నారు. గడిచిన 2 నెలల కాలంలో ఇక్కడ 4 మృత్యువాత పడ్డారు. గతేడాది అక్టోబర్ 27న ఎస్రాయవరం మండలం కోరుప్రోలు గ్రామానికి చెందిన బంగా సంజయ్, తురాల అర్జున్ అనే 2 యువకులు మరణించారు. అలాగే గత నెల 15న కనుమ రోజు కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని సాత్విక్, మణికంఠలను కెరటాలు కబలించేశాయి. 3 ఏళ్ల కాలంలో ఇక్కడ సుమారు 10 మందికి పైగానే మరణించారు. దీంతో ఇక్కడ ప్రమాద స్థాయిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మాది ఊరే రేవు పోలవరం. మా ఊరు బీచ్ అయితే చాలా బాగానే ఉంటది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు అంటే బీచ్ గడపడానికి. కానీ ఇక్కడ ప్రమాదం కూడా కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కూడా. బీచ్ మార్నింగ్ ఒకలాగా, ఈవినింగ్ ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా ఉంటుంది. అంటే మధ్యాహ్నం అయితే కొద్దిగా పర్లేదు. బీచ్ అయితే ములగడానికి అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ ములిగి దిబ్బనే గొయ్యిలో ఉంటాయి, కనిపించు అంతలాగానా. ఒకవేళ ములిగితే దిబ్బని ములగచ్చు. మళ్ళీ అలాగా ఈత వచ్చిన వెళ్తే మాత్రం మునిగిపోయిన తర్వాత తిన్నంగా అయితే మా ఊరోళ్ళు కూడా ఎక్కేసరికి ఇక్కడ తిరగరు. ఎందుకంటే వేటలుగా వెళ్ళిపోతారు కదా. వాళ్ళు రావడానికి ఈవినింగ్ అవ్వచ్చు, నైట్ కూడా అవ్వచ్చు. హెచ్చరిక బోర్డులు అయితే పెట్టారు అక్కడ. రోడ్డు దగ్గర అయితే అక్కడ మెట్ల దగ్గర అదే ఉంటది. మాకు తెలియదు కదా, చాలా మంది చూడరు. ఇక్కడ ఉంటది, మరి అవతల పక్క కూడా పెట్టారు బోర్డులు అయితే. చెప్పలేం. మరి బీచ్ అయితే లాగిపోతుంది. ఒకసారి కేట్లు అయి ఉండవు. అతని పెద్ద ఈత వచ్చినాడన్నా సరే అక్కడ గించుకోవాల్సింది కొంచెంసేపు. గతంలో ఈ బీచ్ మంచి పేరున్న బీచ్ రేవు పోలవరం అంటే. ఇప్పుడు కూడా అదే పేరుంది.
ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే బయట నుండి టూరిజంకి వస్తుంటారు వాళ్ళు, సరైన అవగాహన ఉండదు బీచ్ మీద. ప్లెయిన్ గా నీరు తగ్గినప్పుడు గుంతలు కనబడుతుంటాయి, అప్పుడు అందరూ స్నానాలు చేయడానికి అనుకూలంగా ఉంటది. నీరు ఎక్కేటప్పటికి వచ్చేసరికి ఆ గుంతలు కనబడవు, వీళ్ళకి తెలియదు, వచ్చిన వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవగాహన ఉండదు. మామూలుగా ప్లెయిన్ గా ఉంది కదా అనేసి దిగేస్తారు. కెరటాల మీద అవగాహన ఉన్న వ్యక్తి అయితే కొద్దిగా బయటకు రావడానికి అవగాహన ఉంటది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా దిగేస్తారు, గుంతలు అవి చూసుకోకుండా దిగేస్తారు. దిగిన దాన్ని బట్టి వాళ్ళు గుంతల్లో పడిపోయారంటే మాక్సిమం లోపలికి వెళ్ళిపోయినట్టే, కెరటాలు లాక్కి వెళ్ళిపోతాయి. ఇంత జరుగుతున్నా గస్తీ నిర్వహించాల్సిన మెరైన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాల్లో పర్యాటకులు సముద్రంలోకి దిగకుండా కట్టడి చేయాల్సిన మెరైన్ పోలీసులు కానరావడం లేదు. అలాగే పర్యాటకులకు ప్రమాదం గురించి అవగాహన కల్పించే హెచ్చరిక బోర్డులు తూతూ మంత్రంగానే ఉన్నాయి. పర్యావరణంలో వస్తున్న పలు మార్పుల వలన తీరం కోతకు గురవడం, కట్టడి చేయాల్సిన పోలీసులు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం తదితర కారణాలతో ఈ ప్రాంతంపై అవగాహన లేని పర్యాటకులు అలల తాకిడికి గురై మృత్యువాత పడుతున్నారు. రేవు పోలవరం తీరం నుంచి పెంటకోట తీరం వరకు సుమారు 20 కిలోమీటర్ల నిడివిగల సముద్ర తీరంలో గస్తీ కోసం మెరైన్ పిఎస్ ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించినప్పటికీ తమ విధులను తూతూ మంత్రంగా నిర్వర్తిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం పర్యాటకులకు పెనుశాపంగా మారింది. చూడడానికని వచ్చాము, పిల్లల్ని తీసుకొని సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము. అంతా బానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ లేడీస్ కి స్నానం చేస్తే వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి గానీ, నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఏమైనా జారుబల్లలని ఏమైనా పెడితే ఫెసిలిటీస్ పెడితే బాగుంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ కూడా ఎక్కడే కనిపించట్లేదండి, ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పోలవరం బీచ్ చెప్తేనే చాలా పెద్ద బీచ్, ఇది చాలా పేరున్న బీచ్ కాబట్టి ఇక్కడ కూడా పోలీసులు సెక్యూరిటీ పెట్టి ఇంత లిమిటెడ్ కి మాత్రమే లోతుకు వెళ్ళాలి, ఈ లిమిటెడ్ లో మాత్రమే స్నానం చేయాలి అని ఒక నియమం పెడితే అది కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నామండి. బట్టి ఎక్కడ చూసినా గానీ ఎక్కడ ఏ ప్రమాద హెచ్చరిక బోర్డులు కానీ పోలీసులు కానీ ఎవరు లేరు. ఇప్పుడు పిల్లలు వస్తుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ వస్తుంటారు. వచ్చిన దాని పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ మాట ఎలాగ ఆలకించరు, తొందరగా వెళ్ళిపోరు అనుకున్నా. ఈ కెరటాలకి వీటికి మనకి ఇబ్బందులు అయితే జరుగుతుంటాయి కదా, కొన్ని ప్రాణాలు పోతాం. ఈ మధ్యకాలంలో న్యూస్లో అవి చూస్తున్నాం, కుర్రోళ్ళు వెళ్తున్నారో ఎంజాయ్ చేస్తున్నారో, ఒక ఇద్దరు ఇలా సముద్రాలు అది పడి చచ్చిపోరని చెప్పని చాలా న్యూస్లు అంటున్నారు. దాని గురించి అంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరి మనకి పోలీసు